నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. బంగ్లాదేశ్ను పాలిస్తున్న ఇస్లామిక్ నేత యూనస్కు భారతదేశం స్పష్టమైన సందేశాన్ని పంపాలి. బంగ్లాదేశ్లో హిందువులను హింసించడాన్ని కొనసాగించినట్లయితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని భారత్ హెచ్చరించాలి. కేవలం భారత్ నుండి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుండి బంగ్లాదేశ్కు హెచ్చరికలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి భారత్. ప్రముఖ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ను దేశద్రోహ నేరారోపణతో అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ చిట్టా గ్యాంగ్లో నవంబర్ 26న హిందువులు శాంతియుతంగా నిరసనలు తెలుపగా దాన్ని కూడా తమ హింసకు అవకాశంగా ఆ దేశంలోని ఇస్లామిస్టులు వాడుకున్నారు. బంగ్లాదేశ్లోని హిందువులపై పోలీసులు రాడికల్ ఇస్లామిస్టులు ఎదురుదాడికి దిగారు. కృష్ణదాస్ను నవంబర్ 25న అర్ధరాత్రి ఢాకాలో అరెస్టు చేసి నవంబర్ 26న చిట్టా గ్యాంగ్లోని కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనకు బెయిల్ నిరాకరించారు. దాస్ను జైలుకు పంపుతూ కోర్టు ఇచ్చిన తీర్పుపై చిట్టా గ్యాంగ్ కోర్టు ప్రాంగణంలోని హిందువులు నిరసనలకు దిగారు. అయితే పోలీసులు అనేక మంది ఇస్లామిక్ లాయర్లు నిరసనకారులు పై దాడి చేశారు. ఈ దాడుల్లో స్థానిక రాడికల్ ఇస్లాంవాదులు కూడా భాగమయ్యారు. ఆ తర్వాత హిందువుల ఇళ్లల్లోకి దూరి మరీ దాడులు చేశారు. చిట్టా గ్యాంగ్లోని అందర్ఖిల్లా, హజారీగోలి వంటి హిందువులు అధికంగా నివాసం ఉండే ప్రాంతాలు ఇస్లాంవాదులు పోలీసుల లక్ష్యాలుగా మారాయి. ఇంటర్నెట్ నిషేధించడంతో చిట్టా గ్యాంగ్లో హిందువులపై ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బంగ్లాదేశ్ సైన్యం కూడా శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో హిందువులపై దాడులకు తెగబడ్డారు. ముస్లిం సంస్థలు, న్యాయవాదుల సంఘాలు, ముస్లిం నాయకులు కూడా రెచ్చగొట్టే ప్రకటనలు జారీ చేయడంతో మైనారిటీ కమ్యూనిటీపై దాడులు పెరిగిపోయాయి. దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ గొడవ వ్యాపించి హిందువులను చంపేస్తారంటూ బంగ్లాదేశ్లోని హిందూ సంఘాల నాయకులు భయపడుతూ ఉన్నారు. భారత్ పంపే హెచ్చరికలు పట్టించుకోవడం లేదు. బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును ఖండిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. బంగ్లాదేశ్లోని అతివాదులు, హిందువులు, ఇతర వర్గాలపై చేస్తున్న దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే బంగ్లాదేశ్ మాత్రం చిన్మయ్ కృష్ణదాస్ని అరెస్టు చేయడం, నిర్బంధించడం ఆ దేశం అంతర్గత వ్యవహారమని అంటోంది. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటువంటి నిరాధారమైన ప్రకటనలు ఇరు దేశాల మధ్య స్నేహం, అవగాహన స్ఫూర్తికి విరుద్ధమని బదులిచ్చింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల వార్తలను మహ్మద్ యూనస్ ఇతరులు ఖండించారు. ఈ దాడులకు సంబంధించిన నివేదికలు బూటకమని తోసిపుచ్చారు. తమ దేశంలో హిందువులు సురక్షితంగా ఉన్నారని అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. కానీ రియాలిటీలో చూస్తే యూనస్ ఇస్లామిస్టులకు ఎంతో స్వేచ్ఛను ఇచ్చాడు. తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉన్న అతడు ఇస్లామిస్ట్ టెర్రరిస్టులను జైలు నుండి విడిపించాడు. నిషేధించిన ఇస్లామిస్ట్ టెర్రరుల సంస్థల నిషేధాన్ని ఎత్తివేయించాడు. ఇక యూనస్ అండ చూసుకొని ఇస్లాంవాదులు రెచ్చిపోయారు. హిందువులపై జరుగుతున్న దాడులను నివేదించడానికి కూడా ఎవరూ లేకుండా చేయాలని యూనస్ ప్లాన్ చేశాడు. అందుకే భారతదేశం కేవలం ప్రకటనలతో కాలక్షేపం చేయకూడదు. యూనస్పై ఒత్తిడి తీసుకొని రావడానికి అమెరికా మద్దతు కూడా భారత్కు అవసరమే. త్వరలో ఏర్పాటు కాబోయే ట్రంప్ ప్రభుత్వంతో భారతదేశం తన మంచి సంబంధాలను ఉపయోగించుకోవాలి. బంగ్లాదేశ్లో హిందువులపై అనాగరిక దాడులను ఖండిస్తూ ట్రంప్ గతంలో చేసిన ప్రకటన యూనస్ పరిపాలనను కదిలించింది. హిందువులకు రక్షణ ఇచ్చేలా యూనస్కు అల్టిమేటం జారీ చేసేలా ట్రంప్ బృందాన్ని భారత్ కోరాలి. బంగ్లాదేశ్లో మతపరమైన మైనారిటీలపై వేధింపులను ఎత్తి చూపేందుకు న్యూఢిల్లీ పశ్చిమ దేశాలతో కలిసి పనిచేయాలి. బంగ్లాదేశ్లో ఇస్లామిస్ట్ రాడికల్స్ పెరుగుదలకు వ్యతిరేకంగా గలం విప్పాలి. బంగ్లాదేశ్లో మహ్మద్ యూనస్ ఇస్లాంవాదులను ఎలా ప్రోత్సహిస్తున్నాడో, వారికి స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఎలా కల్పించాడో ప్రపంచానికి తెలియజేయాలి. ఇస్లామిస్ట్ టెర్రర్ గ్రూపుల పెరుగుదల ప్రపంచ శాంతి, స్థిరత్వానికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని, దానిని మొగ్గలోనే తుంచేయాలని ఇతర దేశాలకు భారత్ అవగాహన కల్పించాలి. పాశ్చాత్య దేశాలు బంగ్లాదేశ్ను విమర్శిస్తూ ప్రకటనలు జారీ చేయడమే కాకుండా ముస్లిం మెజారిటీ దేశంపై ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరికలను కూడా జారీ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే తప్ప యూనస్ను అడ్డుకోవడం కుదరదు. లేదంటే బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్లా మారిపోతుంది.